పతంజలి మహర్షి, ఈయన్నే ఆదియోగి అని కూడా పిలుస్తారు. మనం ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున యోగా చేయడానికి దారి చూపించిన మహానుభావుడే ఈ పతంజలి మహర్షి. ఆదియోగి గురించి 6 వాక్యాలు. అసలు ఎవరు ఈ పతంజలి మహర్షి అంటే, ఇప్పుడు మనం పిలుచుకునే కాశ్మీర్ లో పూర్వం గోవర్ధం అనే గ్రామం. ఆ గ్రామంలో గోనిక అనే శివభక్తురాలు. గోనిక శివయ్యనే తన భర్తగా భావిస్తూ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఈ గోనికకు సూర్యుని వరప్రసాదం వల్ల లభించిన పుత్రుడే ఈ పతంజలి మహర్షి. తల్లి ఆదేశాల మేరకు దక్షిణ భారతదేశానికి వచ్చి సముద్ర తీరాన శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నటరాజ రూపంలో నాట్యం చేసింది ఈ పతంజలి మహర్షి కోసమే. ఆ ప్రదేశమే చిదంబరంలోని నటరాజ దేవాలయం. ఆదిశంకరాచార్యుల యొక్క గురువు గారు పతంజలి మహర్షి వద్దే శిష్యరికం చేశారు. ఇప్పటికీ చిదంబరంలోని పూజలు పతంజలి మహర్షి చెప్పిన విధంగానే జరుగుతాయి. పతంజలి మహర్షి యొక్క జీవ సమాధి తిరుచ్చికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరువత్తూరులో కలదు. ఆ ప్రదేశాన్ని బ్రహ్మపురీశ్వర మందిరం అని అంటారు.